2023 ఆగస్టు 8వ తేదీన రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. నేటికి ఏడాది పైబడుతుంది. ఆగస్టు 15 అంటే 1 year 7 days అయింది. అంటే 15 వస్తుంది. సో నాకు గౌరవంగా వచ్చి ప్రాధేయపడ్డారు కార్యకర్తలందరూ వచ్చి. నాకు ఇష్టం లేకపోయినా సరే, నాకు శత్రుత్వం, రాజకీయ శత్రుత్వం ఉన్నప్పటికీ, నా మీద కేసులు వేసినప్పటికీ, కొన్ని కోట్ల రూపాయలు నా వ్యాపార అంటే నా భాగస్వాముల వ్యాపారాలకి దెబ్బ కొట్టినప్పటికీ కేసులు పడుతున్నాయి. ఈవేళ కోర్టుకు వెళ్ళి వచ్చాను. అంటే ఎవరండి? దోవాడ శ్రీను వాళ్ళ తాలూకా? ఎస్. నా దగ్గర పనిచేసినటువంటి గుమస్తా కస్టమర్స్ నుంచి కలెక్ట్ చేసి పారిపోయాడు. అటువంటి వ్యక్తికి ఆదరించారు. అంటే పార్వతీశ్వరరావు మాకు రాజకీయ ఎనిమి, పొలిటికల్ ఎనిమి. సామాజిక పరిస్థితులకు అనుగుణంగా నేను యాక్చువల్గా డాక్టర్ రామ్మోహన్ అండ్ కృపారాణి దంపతులు, కేంద్ర మంత్రి అంటే అభిమానించే వ్యక్తులు, నాకు తోబుట్టు కాకపోయినా అక్క చెల్లెలు, వాళ్ళు గౌరవించుకొని ఉండేవాళ్ళు. వాళ్ళు మాకు కూడా ఆ విధంగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. వీళ్ళ ఫ్యామిలీ కూడా ఎవరైతే ఇప్పుడు అంటున్నారో వాళ్ళ మామగారు, శ్రీని మామగారు కానీ, శ్రీని గారు కానీ, వాణి గారు కానీ. ఈ స్థలం గురించి చెప్పండి సార్. ఎప్పుడేం మరి కుటుంబ రిలేషన్స్ ఇవన్నీ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చి ప్రాధాన్యపెడితే ఆగస్టు 8, 2023లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా కొద్దిగా బాబుగా స్థలం ఎంత సార్? 24 సెంట్లు, 22 సెంట్లు ప్లస్ మరో 2 సెంట్లు ఇవ్వడం జరిగింది. 24 సెంట్ల స్థలం అది. దానికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా 60 లక్షల రూపాయల అమౌంట్ నాకు రావాల్సి ఉంది. అంటే ఎంతకు రిజిస్ట్రేషన్ ఉంది? ఎప్పుడు మీకు అది అమౌంట్ ఎంత ఇచ్చారు మీకు? ఇంకెంత పక్క? అంటే ప్రభుత్వ వాల్యూ ప్రకారంగా అయితే 22 లక్షలు, ప్రైవేట్ పరంగా అయితే మరోలాగా ఉంటుంది, తెలిసిందే ఇప్పుడు. దాని ప్రకారంగా ఏదో తక్కువగా ఇచ్చాను. నాకు ఇంకా 60 లక్షలు రావాల్సి ఉంది. నేను అమ్మేది × 5 అంటే 60 లక్షలకు మీకు ఎలాంటి హామీ ఇచ్చారండి? చెక్కులు, లెటర్ పూర్వకంగా నాకు హామీ ఇచ్చారు. చెక్కులు, లెటర్ పూర్వకంగా హామీ ఇచ్చారు. దీని అన్నిటికీ కూడా ప్రధాన కారణం తమ్ముడు సాయిబాబా, మా బాబా భక్తుడు అయినటువంటి శ్రీధర్ బాబా గారు ప్రామిస్తో నేను అది రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. రిజిస్టర్ బాబుకి అమౌంట్ ఇచ్చారు. ఆయన ఏదో రూపంలో ఆయన తీసుకుని మన ఇచ్చి ఇచ్చారు. ఎన్కాష్ చేసుకోలేదు సార్ చెక్కులు అని వేయడానికి అమౌంట్ బ్యాంకులు అంటే ఉండాలి కదా. వాళ్ళు ఒక మాట చెప్పారు, ఏ రోజే చెప్తే ఆ రోజు వేసుకోమన్నారు. ఏ రోజు చెప్తే ఆ రోజు వేసుకుంటున్నాను. ఈ ఏడాదిలో నాకేమి ఇవ్వలేదు, ఇస్తామని చెప్పారు. మరి 3 మాసాలు ఇస్తామన్నారు. నేటి సంవత్సరం అయింది. నా రిక్వెస్ట్ ఏంటంటే, సైట్ నాదే, డబ్బులు ఇవ్వనప్పుడు సైట్ మరి నాదే. మీరు పోరాటం దాని మీద ఏంటి ఉంది? అందులో వజ్రాలు ఉన్నాయా, వైద్యురాలు ఉన్నాయా, బంగారు నిక్షేపాలు ఉన్నాయా? ఒక ఇల్లు కట్టుకున్నాడు 10 మంది సహకారంతో ఆయన. ఆమె చెప్తుంది మాధురి, నేను కూడా అమౌంట్ పెట్టాననేసి. ఇవాళ వాణి గారు పెట్టారా అమౌంట్? లేకపోతే బంధువులు పెట్టారా? నేను పేర్లు చెప్పనండి, ఎందుకంటే రాజకీయంగా మనకి అనవసరం. ఎందుకంటే ఆకలి, ఆందోళన రేపు చెప్పలేం కదా. మేమే సెడ్ అవుతాం, మళ్ళీ ఇద్దరు ఒకటైపోతారు ఏంటో. ఈవేళ సమస్య కాదండి, 30 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు ఆయన. 30 సంవత్సరాల నుంచి మేము బాధలు పడుతున్నామండి. ఈ బాధలతో మళ్ళీ ఈ పెద్ద మనుషులు ఒకటి చేస్తారేమో, మళ్ళీ ఒక ఇంటికి వెళ్తారేమో. మీరెంత పాపం చాలా దూరం నుంచి వచ్చి ఈ ఇంటర్వ్యూలు తీసుకొని మీరు ఎంత మదన పడుతున్నారు. మీ హైర్ అథారిటీస్ నిబంధన ప్రకారం ఇది ఇక్కడ టెస్ట్ జరుగుతుంది టెక్కల్లో, ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్. కాకపోతే మీరు అంత ఇంటర్వ్యూ చేయరు కదా. ఈ ఆస్తి తగదలు ఏముందండి. ఇప్పుడు ఆయన వచ్చి తాళం వేయలేక, ఆయన ఇల్లే కదా ఇది 6 కోట్ల ఆస్తి, ఆయన ఇల్లే కదా. ఇప్పుడు ఆ ఇంటి చుట్టూరు ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య వివాదం నడుస్తుంది. ఆ ఇల్లు నాకు కావాలంటే ఇద్దరు పట్టుబడుతున్నారు. సో మీరేమంటారు దానికి సంబంధించి? శ్రేణి గారు నాకు 3 రిజిస్ట్రేషన్ చేసేయమంటాను. నా ఈ సైట్ని నాకు రిజిస్ట్రేషన్ చేసేయమంటాను. కాబట్టి కన్స్ట్రక్షన్ వాల్యూ ఎంత అయితే నేను ఇచ్చేమంటే డబ్బులు ఇచ్చేస్తాను. సపోజ్ చేసి ఎవరికో మీలాటలు బ్రతిమలాడి అమౌంట్ ఇచ్చేస్తాను. కానీ ఆ ఇంటి మీద చాలా మంది పెట్టుబడి పెట్టారంటే మీరే చెప్తున్నారు. వాళ్ళే పెట్టుబడి చాలా మంది పెట్టారు. ఇప్పుడు మీ ద్వారా నేను చూస్తున్నాను, టీవీలో ఛానల్ ద్వారా చూస్తున్నాను. నేను 2 కోట్లు పెట్టాను, నేను 1 కోటి పెట్టి, నేను 10 లక్షలు. అది అప్పులు చేసి పెట్టవచ్చు, బ్యాంక్ లోన్లు పెట్టుకోవచ్చు. బాబా గారు దగ్గర నుండి కడుతుండో నాకు తెలుసు. శ్రీధర్ బాబా గారు ప్రతి నిత్యం దగ్గరుండి కన్స్ట్రక్షన్. శ్రీధర్ బాబు అంటే తమ్ముడు. శ్రీని గారు అంటే రాజకీయంగా ఎక్కడో తిరుక్కుని అతను ఎమ్మెల్సీ గారు కాబట్టి ఆయన పనులు నిలిపేవాళ్ళు. శ్రీధర్ బాబు గారి దగ్గరుండి కడుతుండేవాళ్ళు. తమ్ముడు నాకు అమౌంట్ అంటే అన్న నాది అవుతుంది ఇస్తాను నేను. ఆయన మరి ఏం పెట్టాడో ఇద్దరు అందములకి తెలియాలి. అతను ఏం పెట్టాడో ఇద్దరు అందములకి తెలియాలి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు దానిపై పోరాటం వద్దు. మీరు పోరాడుకోవాలంటే
తన పిల్లలంటే తనకి వల్లమైన అభిమానం శ్రీని గారికి అభిమానం మనం చూస్తున్నాం కదా. సో రేపు పిల్లలు రాసిన రాసిస్తాడు. అప్పుడు ఎవడిస్తాడు నాకు డబ్బులు? శ్రీని గారు ఆత్మహత్య చేసుకున్నారు అనుకోండి, అలాంటి మాటలు అవసరం లేదు అనుకోండి, పిల్లలు రాసి ఇస్తారు. ఏం ఆ పరిస్థితులు ఉన్నాయి సార్. ఇప్పుడు అమ్మాయికి ఏంటి అవసరం? వాణి గారికి ఆత్మహత్య చేసుకోబోయే అమ్మాయికి ఏంటి అవసరం? అవసరమా? ఆమె నిందలు పడ్డది కాబట్టి, నిష్ఠూరాలు వేశారు కాబట్టి మనసు సంచలనమైపోయి ఏదో ఆ అమ్మాయి వెళ్ళిపోయి యాక్సిడెంట్. మరి అలాగే రేపొద్దు శ్రీని గారు చనిపోతే, రేపొద్దు మరొకరు చనిపోతే నా ఆస్తికి నా డబ్బుకి ఎవడు ఆధారం? ఎవడు? బాబా మానసేని అంటే ఇప్పుడు కుటుంబం వెలుగైపోయింది అన్న మీకే డబ్బులు అడుగుతామంటే అంటూ నేను అనేది ఏంటంటే వద్దు. అందరికీ బాధ పెడుతున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అంతకని కాస్తారండి. పోలీసులను ముఖ్యంగా ఎంత పాపం షిఫ్ట్ చేసుకుని ఎంత కాస్తారు వాళ్ళు? సిఐలు, ఎస్ఐలు, లేడీ కానిస్టేబుల్స్. అంత అవసరమా? సమాజానికి మీరేమని సందేశం ఇస్తున్నారండి? వాళ్ళ ఇద్దరు వివాదాల మధ్యనే మీరు ఇప్పుడు మీ అభద్రతా భావంలోనే మీరు డబ్బులు అడుగుతున్నారు. ఈ వేళకి నేను బయటపడ్డాను సార్. ఇంతవరకు ఈ వారం రోజులు నేను బయటపడలేదు, ఇన్నాళ్ళు తగ్గు బయటపడలేదు. నా డబ్బులు ఉండిపోయాయి కాబట్టి నేను అడుగుతున్నాను. నా డబ్బులు ఉండిపోయాయి కాబట్టి నా హక్కుల కోసం అడుగుతున్నాను. ఎందుకంటే సమాజానికి చెడు గడువు పెట్టారు సార్. ఎంత లోపు మాకు డబ్బులు కట్టకపోతే నేను పెట్టలేదు సార్. గడువు వాళ్ళే పెట్టారు. 3 మాసాలు ఇస్తామన్నారు. నేను గడువు ఇదే కాదు సార్, చాలా మంది రైతులు నాకు ఇచ్చున్నారు. 6 రిజిస్ట్రేషన్లు కూడా చేస్తున్నారు. నా మీద ఏమైనా పరిణామాలు మీకు విరుద్ధంగా జరిగితే మీరు ఏంటి తీసుకువచ్చారు? నేను తాళం వేసుకుంటాను సార్. భూమి ఎట్టు పోదు కదా, నా సైట్ ఎట్టు పోదు కదా, నా మీరే సాక్ష్యం, మీ ఎలక్ట్రానిక్ మీడియా సాక్ష్యం. అడగమనండి. బాబా గారు కూడా ఇప్పుడు చెప్పినట్టు ఉన్నారు మీడియాలో. బాబా గారు కూడా సందేశం ఇచ్చినట్టు ఉన్నారు మీడియాలో. ఆయనకి ఇవ్వాలి మేము డబ్బులు, ఆయన మాకు ఇచ్చాడు, మాకు భిక్ష పెట్టాడు, మాకు ఆదరించాడు, మేము ఇల్లు కట్టుకున్నాం, ఆయనకి రుణపడి ఉన్నాం, మేము అమౌంట్ ఎప్పటికైనా ఆయన రుణం తీర్చుకుంటాం అని చెప్పారు. అంతకంటే ఇంకా మీకు ఇంకేం కావాలి? దానికోసం 5 వచ్చి ఏంటి సార్ ఇది? దాని మానవతా విలువలు మనకి ఎంతవరకు ఉన్నాయి? ఎన్నాలని బతికిపోతాం? మనకు సరే రేపు చచ్చిపోతే 6 అడుగుల స్థలంలో కాల్చేస్తారు. ఏమవుతాయి అప్పుడు ఆస్తులు? దేనికది? పిల్లలకు కూడా జ్ఞానం ఉండాలండి. రేపొద్దు మా భర్తలు కూడా మమ్మల్ని గెంటి వేస్తారేటో మా అమ్మ నాన్నని చూసి. ఏమి సందేశం? ఏమిది? రేపొద్దు ఈ సమాజ వర్గానికి ఏమని మీరు సందేశాన్ని ఇస్తున్నారు? శ్రీకాకుళం జిల్లా ప్రజలకి మీరు రాజకీయ కుటుంబాలు అంటున్నారే, రాజకీయ వాంఛలు మీకు ఉన్నాయే, ఏమని సందేశం ఇస్తున్నారు సార్? తప్పు, ఇది చాలా తప్పు. ఇది సరిదిద్దుకోండి. పెద్ద పనులు చెప్పిందని వినండి, లేకపోతే చక్కగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయండి, కేసులు కట్టించుకోండి, కోర్టుకి వెళ్ళిపోయండి. న్యాయస్థానం ద్వారా మీరు పొందవలసిన బెనిఫిట్స్ పొందండి. నా సైట్ నాకు ఇచ్చేయండి, నాకు రిజిస్ట్రేషన్ చేసేయండి, డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను, చెక్కులు వాళ్ళకి ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఎండిఓ.